హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఇవాళ వీడియో ఏమిటని. నేను ఇవాళ మాస్టిక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మాస్టిక్ అంటే కొంతమందికి తెలిపే ఉండొచ్చు, అది మోస్ట్లీ బిగినర్ గార్డెనర్స్కి తెలిపే ఉండొచ్చు. సో మాస్టిక్ అంటే క్లైంబర్ ప్లాంట్స్ అన్నిటికీ ఒక సపోర్ట్ సిస్టమ్ అండి. సో ఆ మాస్టిక్ మార్కెట్లో చాలా కాస్ట్లీ, కానీ అది ఇంట్లోనే మనం ఎలాగా చేసుకోవాలో, చాలా తక్కువ వస్తువుల్లో ఎలా చేసుకోవాలో, ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా చేసుకోవాలో నేను ఇవాళ వీడియో చేస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్దామండి. నేను సునీత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. దానికి కావాల్సిన వస్తువులండి. సో దీనికి కావాల్సిన వస్తువులండి, ఇది కొబ్బరి తాడు, కోకోనట్ థ్రెడ్. ఇది చాలా ఈజీగా దొరుకుతుంది ఎనీ హార్డ్వేర్ షాప్. ఇది నాకు ఇంట్లోనే ఉందండి. మరి ఒక వేస్ట్ పైప్, అంతే అండి. ఈ 2 ఐటమ్స్తోనే మనం మాస్టిక్ చేద్దాము. సో మనం దీన్ని, ఈ కోకోనట్ థ్రెడ్ని అంటే ఈ కొబ్బరి తాడుని వాటర్లో నానబెట్టాలండి. కొంతసేపు నానబెట్టి ఉంచితే ఏంటంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, అది అవుతుంది. అప్పుడు మనం స్టిక్ మీద ఈజీగా రోల్ చేసుకోవచ్చు. 1 అవర్ నానబెడితే చాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా డ్రైన్ చేసాను. ఇప్పుడు దీన్ని స్టిక్ మీద రోల్ చేసుకుందాం. నాట్ ఇలాగే వేద్దాం. కింద నుంచి ఒక జానడు ప్లస్ ఇంకొక హాఫ్ జానడు వదలాలండి. ఇది పాట్లోకి పట్టుకెళ్తుంది. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ స్కేల్తో మెజర్ చేస్తే ఒక 10 సెంటీమీటర్ అవుతుందండి. ఇప్పుడు ఈ నాట్ వేసిన భాగాన్ని దీని మీద రోల్ చేసి చేసుకుందాం. ఒక థ్రెడ్ ఎండ్ అయ్యే ముందు ఇంకో థ్రెడ్తో జాయింట్ చేసుకోవాలండి. ఎందుకంటే
ఈ కార్నర్లో ఒక నాట్ వేసుకోవాలి, ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ వేసి ఇంకా కంప్లీట్ చేయాలి. దీన్ని ఇక్కడ టైట్ చేసుకోవాలి. దట్స్ ఆల్. ఓన్లీ 25 రూపీస్లో మీకు మాస్టిక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనీ ప్లాంట్లో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ కింద వదిలిన పోర్షన్ని ప్లాంట్లో సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి కాన్సెప్ట్స్తోని మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.